హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. మనలో చాలా మందికి ఎంత కూరన్నం, పప్పన్నంతో అన్నం తిన్నా కూడా లాస్ట్‌లో ఒక ముద్దలో పెరుగన్నం గనక తినకపోతే వాళ్ళకి ఆ మీల్ కంప్లీట్ చేసినట్టు ఉండదండి. సో, అదే పెరుగుని కొన్ని ఫ్లేవర్స్‌ని యాడ్ చేసి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రెగ్యులర్‌గా చేసుకునే పెరుగు చట్నీ అయితే కాదు. ఈరోజు బంగాళదుంప పెరుగు చట్నీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని ఫ్లేవర్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీకు ఇంట్లో టైం ఎక్కువగా లేనప్పుడు ఈ పెరుగు చట్నీని ప్రిపేర్ చేసుకున్నారంటే గనక కూర కూడా అవసరం లేదండి. అన్నం మొత్తం దీంతోనే తింటారు. అంత బావుంటుంది దీని టేస్ట్. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనిక్కడ 2 మీడియం సైజు బంగాళదుంపల్ని తోలు తీసుకొని మరీ చిన్ని ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముక్కలనేవి చిన్నగా అవుతాయి. అలాగే పెరుగులో కలిసిపోకుండా కూడా ఉంటాయి ముక్కలనేవి. అలాగే ఈ బంగాళదుంపలోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ దుంపలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. ఈ మెంతుల్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి 1/2 లీటరు కమ్మని ఫ్రెష్ పెరుగుని తీసుకొని బీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు వేసుకోవడం వల్ల పెరుగు చట్నీకైతే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. మీకు డిఫరెంట్‌గా అనిపించినా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే అరకప్పు ఫ్రెష్ కొత్తిమీర, మెంతి పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మెంతి పొడిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. చాలా టేస్ట్ వస్తుంది. మీకు ఆ ఫ్లేవర్ అనేది డెఫినిట్‌గా తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద మెంతులు వేయించుకున్న అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ మినపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువను కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్‌గా పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకోవాలి. అంతేనండి. బంగాళదుంప పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నానండి. దీని టేస్ట్ అయితే గనక చాలా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.